మీరందరూ కూడా గమనించాలి ఏంటంటే, బ్రిటిష్ వాళ్ళు వచ్చి దాదాపు 1857 నుంచి కూడా మనం స్వతంత్రం కోసం 1947 వరకు మనం పోరాడాం. కానీ స్వతంత్రం అయితే వచ్చింది. కానీ ఈరోజు ఏమైందంటే మట్టి కోసం పోరాడే విషయానికి వచ్చామంటే, అంటే మన దేశంలో మన ప్రాంతంలో మట్టిని కాపాడండి అని మీ అందరితో మేము ప్రాధాయపడుతున్నామంటే మీరు అందరూ అర్థం చేసుకోకుండా ఈ రోజున మీ స్వార్థాల కోసం మీరు చేసే కెమికల్ ఫార్మింగ్, మీ స్వార్థం కోసం మేము వ్యవసాయం చేయలేము, ఆక్వాకి ఇచ్చేస్తే 6 నెలలకు సంవత్సరానికి డబ్బులు వస్తాయని మీరు పడే తాపత్రయం రేపొద్దున వచ్చే తరాలకి శాపాలు అయిపోతూ ఉన్నాయి. అది మీరు అందరూ గమనించరా? అంటే ఉన్నన్నాళ్ళు ఉంటాం, పోతే పోతాం అని మీరు అనుకుంటున్నారేమో. ఉన్నన్నాళ్ళు ఉండడం, పోతే పోవడం కదా, మనతోనే మనము మన తర్వాత జనరేషన్ అన్నీ కూడా శిథిలం అయిపోతా ఉన్నాయి. మీరు అందరూ గమనించాలి.